Hello friends, welcome to my YouTube channel. So previous వీడియోలో నేను కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కమెంట్స్ అండ్ లిటరల్స్ ఈ కాన్సెప్ట్స్ అన్ని థియరీ అనేది డిస్కస్ చేశాను. ఈ వీడియోలో వీటన్నిటికి సంబంధించి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. సో దీనికోసం మీరు ఫస్ట్ అనకొండ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయండి. అనకొండ ప్రాంప్ట్ అనే టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ డి డ్రైవ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఈ డి డ్రైవ్లో ఒక ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే సిడి అనే కమాండ్ వాడండి. సో ఇక్కడ నేను సిడి అని యూజ్ చేసి సపోజ్ యూట్యూబ్ అనే ఫోల్డర్ ఉంది నా డి డ్రైవ్లో. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ బ్యాక్ స్లాష్ అనేది ఇవ్వండి. మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తుంటే దాని లోపల ఉన్న ఫోల్డర్స్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతూ నేమింగ్ అనేవి వస్తుంటాయి. సో నేను మళ్ళీ బ్యాక్ స్లాష్ ఇస్తున్నాను. సో ఇక్కడ క్లాస్ ఫైల్స్లో అనే దాంట్లోకి వెళ్తున్నాను. డిఐఆర్ ప్రింట్ చేస్తే ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ అన్ని చూపిస్తాయి. సో ఇక్కడ 1 అనే ఫోల్డర్ ఉంది, ED1. ED ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేయండి. సో 1.1 ఫోల్డర్లోకి వెళ్తున్నాను. ఒకవేళ మీరు ఈ స్క్రీన్ మొత్తం క్లియర్ చేయాలనుకుంటే CLS అనే కమాండ్ వాడండి. CLS. సో CLS అంటే క్లియర్ స్క్రీన్. సో ఈ 1.1లో 1.1T అనేది ఉన్నాయి. సో ప్రీవియస్ వీడియోలో థియరీ చెప్పాను కాబట్టి అవన్నీ ఆ ఫైల్స్ అన్ని ఫోల్డర్స్లో ఉన్నాయి. సో ఇక్కడ నేను జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం జూపిటర్ నోట్బుక్ అని టైప్ చేయండి. జూపిటర్ నోట్బుక్. సో వెబ్ బ్రౌజర్లో జూపిటర్ నోట్బుక్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఈ జూపిటర్ నోట్బుక్లో మనం ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసినా లేదా నోట్బుక్ అని ఏమైనా క్రియేట్ చేసినా ఏదైనా డిలీట్ చేసినా అవి ఈ ఈ ఫోల్డర్ మన యాక్చువల్ డిస్క్లో అనేవి ఎఫెక్ట్ అవుతుంది. ఈ సిస్టంలో కూడా యాక్చువల్ చేంజెస్ అనేవి జరిగిపోతాయి. ఫర్ సపోజ్ 1.1 అనే ఫోల్డర్లో ఇక్కడ 1.1T అని ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ రీనేమ్ ఇవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ రీనేమ్ చేయొచ్చు. 1.1P అని ఇస్తున్నాను. P ఫర్ ప్రాక్టికల్. సో మీరు ఇక్కడ ఈ ఫోల్డర్స్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ 1.1P అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ 1.1P ఫోల్డర్ లోపల ప్రస్తుతానికి ఏం ఫైల్స్ ఏమి లేవు, ఎంటీగా ఉంది. ఈ 1.1P ఫోల్డర్లోకి ఎంటర్ అవడానికి దీని మీద ఇలా క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను జూపిటర్ నోట్బుక్ అనేది తీసుకుంటున్నాను. జూపిటర్ నోట్బుక్ని ఒక నేమ్ అనేది ఇవ్వడానికి ఫైల్కి ఇక్కడ అన్టైటిల్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ నేమ్ అనేది ఇవ్వచ్చు మనం. 1.1P అని ఇస్తున్నాను నేను. రీనేమ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్స్ లోపల 1.1P అనే ఫోల్డర్ లోపల ఇక్కడ 1.1P.ipynb అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో నేను ఇక్కడ జూపిటర్ నోట్బుక్ ఏ చేంజెస్ చేసినా అవన్నీ ఈ ఫోల్డర్ యాక్చువల్ డ్రైవ్లో కూడా చేంజెస్ అవుతాయి. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఈ బ్యాక్ ఆరో క్లిక్ చేయొచ్చు. సో 1.1P ఫోల్డర్లో 1.1P.ipynb అనే ఎక్స్టెన్షన్తో జూపిటర్ నోట్బుక్ అనే ఫైల్ క్రియేట్ అయింది. సో IPYNB అంటే ఐపైథాన్ నోట్బుక్ అనే. సో పైథాన్లో కమెంట్స్ అనేవి హ్యాష్ సింబల్తో స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ కమెంట్స్ అనేవి చూద్దాం. ఈ సెల్ నేను మార్క్డౌన్గా కన్వర్ట్ చేస్తున్నాను. కమెంట్స్ ఇన్ పైథాన్. సో రన్ చేయడానికి Shift+Enter క్లిక్ చేయండి.
సపోజ్ నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. లాంగ్వేజ్ ఈక్వల్ టు పైథాన్ అని ఇస్తున్నాను. సో దీన్ని రన్ చేస్తున్నాను. ఈ లాంగ్వేజ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయడానికి ఇక్కడ జస్ట్ లాంగ్వేజ్ అని ఇక్కడ ప్రింట్ చేయండి. సో పైథాన్ అనేది వస్తుంది ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద. సో ఇక్కడ నేను సపోజ్ కమెంట్స్ యూజ్ చేయడానికి హ్యాష్తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఒక కమెంట్ ఇస్తున్నాను. లాంగ్వేజ్ వేరియబుల్ ఈజ్ ఏ స్ట్రింగ్ టైప్ అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసిన ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూట్ చేయవో, మనం కమెంట్స్ అనేవి జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం వాడతాము. ఫర్ సపోజ్ ఇక్కడ నేను హ్యాష్ దిస్ ఈస్ కమెంట్ లైన్ 1, దిస్ ఈస్ కమెంట్ లైన్ 2 అని ఇస్తున్నాను. ఇది రన్ చేస్తున్నాను. ఈ సెల్ అనేది రన్ చేసినా కూడా అవుట్పుట్ అనేది ఏమి డిస్ప్లే అవ్వలేదు. సో కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. కీవర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్స్కి వాడకూడదు. సో ఇక్కడ నేను వేరియబుల్ లాంగ్వేజ్ అని క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ లిస్ట్ మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ కంటిన్యూ అనేది ఒక కీవర్డ్. ఈ కంటిన్యూ అనేది వేరియబుల్ నేమ్ లాగా ఇచ్చి ట్రై చేస్తాను. కంటిన్యూ ఇస్తున్నాను. కంటిన్యూ ఈక్వల్ టు పైథాన్ అని ఇచ్చాను. సో ఇది రన్ చేస్తే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. మనం ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. సో ఈ లిస్ట్లో ఉన్నవన్నీ వేరియబుల్ నేమ్స్గా వాడకూడదు. ఇవన్నీ కీవర్డ్స్ అవుతాయి. ఈ కీవర్డ్స్కి సమ్ స్పెషల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇంటర్నల్గా పైథాన్ డెవలపర్స్ అనేవి డెవలప్ చేశారు. సో వేరియబుల్ ఈ కీవర్డ్స్లో ఏ నేమ్ వేరియబుల్కి ఇవ్వకూడదు. సపోజ్ నేను ఇఫ్ అనే కీవర్డ్ స్టేట్మెంట్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను అండ్ ఇది రన్ చేస్తున్నాను. సో ఇది కూడా సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో మనం ఏ కీవర్డ్ అనేది వేరియబుల్ నేమ్గా వాడకూడదు. అండ్ ఈ కమెంట్స్ అనేవి సింగిల్ కోట్స్లో అయినా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 2 అని ఇస్తున్నాను. కమెంట్ లైన్ అని ఇస్తున్నాను. సో ఇది రన్ చేయగలను. ఇది జస్ట్ మనకు అవుట్పుట్లో డిస్ప్లే అయింది, కానీ దీనివల్ల యూజ్ ఏం లేదు. సో కమెంట్స్ లైన్ అనేవి సింగిల్ కోట్స్లో అయినా ఇవ్వచ్చు, లేదా డబుల్ కోట్స్లో అయినా, ట్రిపుల్ కోట్స్లో అయినా ఇవ్వచ్చు. సో ఏని ప్రింట్ చేయడానికి ఇక్కడ ఏ అనేది టైప్ చేయండి. సో ఏలో 2 అనేది ఉంది. సిమిలర్లీ నేను డబుల్ కోట్స్లో ఇస్తున్నాను. కమెంట్ లైన్ ఇన్ డబుల్ కోట్స్ అండ్ ఇక్కడ బి ఈక్వల్ టు 100 అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఏ ప్రింట్ చేస్తున్నాను, బి ప్రింట్ చేస్తున్నాను. సో ఈ సెల్ని రన్ చేసినప్పుడు మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఏలో 2 అనేది స్టోర్ అయింది, బిలో 100 అనేది స్టోర్ అయింది. సో ఇక్కడ మనం ట్రిపుల్ కోట్స్లోనే ఇవ్వచ్చు. ఇక్కడ ట్రిపుల్ కోట్స్లో ఇస్తున్నాను. మళ్ళీ రన్ చేస్తున్నాను ఈ 3 సెల్స్. సో ఇక్కడ ట్రిపుల్ కోట్స్లో అనేది ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్ అని. సో మనం జనరల్గా ఇది మొత్తం ఒక సెల్లో ఇవ్వాలి. కమెంట్ లైన్ ఇన్ ట్రిపుల్ కోట్స్. ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది ట్రిపుల్ కోట్స్లో. సో ట్రిపుల్ కోట్స్లో ఇవ్వకూడదు, సింటాక్స్ ఎర్రర్స్ వస్తున్నాయి. సో డిఫరెంట్ వేరియబుల్స్లో డిఫరెంట్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటే, ఒక సింగిల్ లైన్లో స్టేట్మెంట్ రాయాలనుకుంటే A, B, C అనివ్వండి. 1, 2, 3 అని ఇస్తున్నాను. ఇక్కడ ఏ ప్రింట్ చేస్తున్నాను, B, C. ఏలో 1 స్టోర్ అవుతుంది, బిలో 2, సిలో 3 అనేది స్టోర్ అవుతాయి. ఇలా కాకుండా నేను ఒక 5 వేరియబుల్స్లో ABCD అనేది ఈ అనేది వేరియబుల్స్ తీసుకుంటున్నాను. వీటన్నిటిలో 200 అనే వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇలా A ఈక్వల్ టు 200, B ఈక్వల్ టు 200 అలా 5 డిఫరెంట్ లైన్స్లో వాడకుండా సింగిల్ లైన్లో ఇవ్వచ్చు. వీటన్నిటికి 200 అనే వాల్యూ అసైన్ చేయొచ్చు. సో A, B, C,
డి కామా ఈ ఇలా అయినా ఇవ్వచ్చు ప్రింట్ చేయడానికి. సో 200 ప్రతి వేరియబుల్లో 200 అనేది సేమ్ వాల్యూ స్టోర్ అయ్యింది. ఏలో 200 అలాగే సిమిలర్లీ బీసీడీలో కూడా 200 అనే వాల్యూ స్టోర్ అయింది. సో కమెంట్స్ అనేవి ట్రిపుల్ కోట్స్ ఇవ్వాలని చెప్పాను కదా. సో ఇక్కడ నేను డబుల్ కోట్స్ 3 టైమ్స్ వాడాను, కానీ సింగిల్ కోట్స్ వాడాలి. ఫర్ సపోజ్ కమెంట్ లైన్ ఇన్ ట్రిపుల్ కోట్స్ అని ఇస్తున్నాను. సో ఇది రన్ చేయండి. సో ఇది జస్ట్ అవుట్పుట్ స్క్రీన్ మీద అనేది ప్రింట్ అవుతుంది కమెంట్ లైన్ ఇన్ ట్రిపుల్ కోట్స్ అని. సపోజ్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 900 అని ఇచ్చాను, బి ఈక్వల్ టు 34 అని ఇచ్చాను. సో ఏ కామా బి ప్రింట్ చేస్తున్నాను. ఏలో 900 ఉంది, బిలో 34 ఉంది. ఇక్కడ కమెంట్స్ అనేవి ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు మన ప్రోగ్రామింగ్ మీద. ఇక్కడ బిలో సమ్ సెల్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను, బి ప్రెస్ చేయండి. మల్టిపుల్ లైన్స్ లో కమెంట్స్ ఇవ్వాలనుకుంటే దిస్ ఈస్ కమెంట్ లైన్ 1, మళ్ళీ హ్యాష్ సింబల్ వాడండి. కమెంట్ 2, కమెంట్ 3 ఇలా ప్రతి లైన్ కి స్టార్టింగ్ లో హ్యాష్ సింబల్ అనేది పెట్టాలి. అండ్ ఇలా కాకుండా ట్రిపుల్ కోట్స్ అయినా వాడచ్చు. నేను పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని ఇస్తున్నాను. అండ్ పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇస్తున్నాను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా ట్రిపుల్ కోట్స్ లో డిఫరెంట్ లైన్స్ లో ఇవ్వచ్చు. ఒక్కసారి మాత్రమే ట్రిపుల్ కోట్స్ వాడి ఇలా ప్రతిసారి హ్యాష్ సింబల్ అనేది వాడకుండా రన్ చేయండి. సో ఈ టెక్స్ట్ మొత్తం జస్ట్ అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. ఈ సెల్స్ ని డిలీట్ చేస్తున్నాను ఇక్కడ. సో డి అనేది ప్రెస్ చేసి ఉంచండి, ఈ సెల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఆర్ 2 టైమ్స్ డి ప్రెస్ చేసిన ఒక సెల్ అనేది డిలీట్ అవుతుంది. సో ఈ వేరియబుల్స్ లో స్పెషల్ సింబల్స్ అండ్ కీవర్డ్స్ వాడకూడదు అని చెప్పాను కదా. ఫర్ సపోజ్ నేను @ అని ఇచ్చి @నేమ్ ఈక్వల్ టు ఆర్ లాంగ్వేజ్ ఈక్వల్ టు పైథాన్ అని ఇస్తున్నాను. రన్ చేసి చూస్తాను. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. మనం ఏ స్పెషల్ సింబల్స్ వాడకూడదు, ఓన్లీ _ మాత్రమే అలౌ అవుతుంది. ఈ వేరియబుల్ ప్రింట్ చేసి చూపిస్తాను. లాంగ్వేజ్ అనే వేరియబుల్లో పైథాన్ అనే డేటా స్టోర్ అయింది. సో పైథాన్ అనేది అవుట్పుట్ మీద డిస్ప్లే అయింది. బట్ ఇక్కడ మనం _ అయినా ఇవ్వచ్చు. అండ్ ఇది ప్రింట్ చేస్తున్నాను. సింగిల్ _ అయినా ఇవ్వచ్చు, లేదా _ కూడా అలౌడ్ అవుతుంది. బట్ జనరల్ గా సింగిల్ _ అండ్ _ అనేవి స్టార్టింగ్ లో వాడద్దు, ఎందుకంటే అవి ఇంటర్నల్ వర్కింగ్ కి వేరేలాగా ఇంటర్నల్ వర్కింగ్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. సపోజ్ నేను వేరియబుల్ నేమ్స్ లో స్పేస్ ఇస్తున్నాను. లాంగ్వేజ్ టైప్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా సింటాక్స్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే స్పేసెస్ అనేవి అలౌ చేయగలరు. సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నప్పుడు _ తో సపరేట్ చేయండి, దాన్ని స్నేక్ కేస్ అంటారు. ఇక్కడ _ ఇస్తున్నాను. ఈ లాంగ్వేజ్ టైప్ ప్రింట్ చేయండి. ఈ లాంగ్వేజ్ టైప్ అనే వేరియబుల్లో ఈ టెక్స్ట్ మొత్తం స్టోర్ అయ్యింది. బిలో సమ్ సెల్స్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉంటాయి. న్యూమరిక్ లిటరల్స్, లిటరల్స్ అండ్ స్పెషల్ లిటరల్. సపోజ్ నేను న్యూమరిక్ లిటరల్లో నంబర్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. 1 అనే వాల్యూ ఇచ్చాను, దీన్ని ప్రింట్ చేస్తున్నాను. నమ్ అనే వేరియబుల్లో 1 అనేది స్టోర్ అయ్యింది. ఈ సేమ్ వేరియబుల్లో నేను
డిఫరెంట్ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ అనేది ఇస్తున్నాను అండ్ మళ్ళీ నెంబర్ ప్రింట్ చేస్తున్నాను. సో ఈ నెంబర్లో ఇంటీజర్ అయినా ఇవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ అయినా ఇవ్వచ్చు, ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అండ్ టైప్ ఇన్ఫరెంట్ లాంగ్వేజ్. డిఫరెంట్ సింగిల్ వేరియబుల్ నేమ్లో డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. బట్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇట్లా పాసిబుల్ అవ్వదు. సపోజ్ నేను నమ్ అనే వేరియబుల్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇస్తున్నాను. సో కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఏ ప్లస్ బీజే అనే జనరల్ ఫామ్లో ఉండిద్ది అని చెప్పాను. 1+2j ఇస్తున్నాను. సో నెంబర్ ప్రింట్ చేస్తున్నాను. 1+2j అవుతుంది. అండ్ ఒక వేరియబుల్ యొక్క టైప్ అనేది తెలుసుకోవాలనుకుంటే టైప్ ఫంక్షన్ వాడచ్చు. టైప్ ఆఫ్ నమ్ అని ఇవ్వండి. సో ఈ నమ్ అనే వేరియబుల్లో కాంప్లెక్స్ అనే క్లాస్ కాబట్టి కాంప్లెక్స్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా ఇంటీజర్స్ కానీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కానీ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటీజర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ సపోజ్ బైనరీ _num అనే వేరియబుల్లో బైనరీ నెంబర్స్ అనేవి 0 బీతో అయినా స్టార్ట్ అవ్వచ్చు. 1 0 ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ మాత్రమే ఉంటుంది బైనరీ నెంబర్స్లో. సో 0 స్మాల్ బీతో అయినా ఉండొచ్చు, 0 క్యాపిటల్ బీతో అయినా ఉండొచ్చు. అండ్ నేను సపోజ్ ఇక్కడ ఒక నెంబర్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను అండ్ బైనరీ num2 అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ 0 క్యాపిటల్ బి 1011 అని ప్రింట్ చేస్తున్నాను. సో ఈ 2 వేరియబుల్స్ ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ 10101 అనేది ఈ బైనరీ నెంబర్ డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. దీని యొక్క డెసిమల్ వాల్యూ అనేది 21 అండ్ బైనరీ num2 అనేది ప్రింట్ చేస్తున్నాను. నేను సేమ్ ఇదే నెంబర్ తీసుకుంటాను. బైనరీ num2 ప్రింట్ చేస్తున్నాను. 21 వచ్చింది. సో స్టార్టింగ్ లో 0 స్మాల్ బి అయినా ఇవ్వచ్చు, 0 క్యాపిటల్ బి అయినా ఇవ్వచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ డెసిమల్ బైనరీ వాల్యూ కనుక్కోండి. సో 21 అనే బైనరీ వాల్యూ 10101 వస్తుంది. అండ్ ఈ ఇంటీజర్ లిటరల్స్ లో హెక్సాడెసిమల్ లిటరల్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ హెక్స్ నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. 0x అని ఇచ్చాను. అండ్ ఈ హెక్సాడెసిమల్లో 0 నుంచి 9 వరకు ఉండొచ్చు, లేదా లెటర్స్ అయినా ఉండొచ్చు. 0 9 1 క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అండ్ ఈ వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేస్తా చూద్దాం. సో ఈ నెంబర్కి హెక్సాడెసిమల్ ఫామ్ అనేది కనుక్కోండి. 091AB అనేది వస్తుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ స్మాల్ ఎక్స్ బదులు జస్ట్ క్యాపిటల్ ఎక్స్ అని చేంజ్ చేస్తా. వేరియబుల్ ప్రింట్ చేయండి. సో సేమ్ 37291 అనే నెంబర్ ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి ఆక్టల్ నెంబర్స్ కూడా ఉంటాయి, ఆక్టల్ లిటరల్స్ ఉంటాయి. ఆక్నమ్ ఈక్వల్ టు ఈ ఆక్టల్ నెంబర్స్లో 0 నుంచి 7 నెంబర్స్ వరకు మాత్రమే అలౌ అవుతాయి. ఈ ఆక్టల్ నెంబర్స్ అనేవి 0 స్మాల్ ఓతో అయినా స్టార్ట్ అవ్వచ్చు, లేదా 0 క్యాపిటల్ ఓతో అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ 1 2 3 ఇస్తున్నాను, 1 2 3 ఇస్తున్నాను. ఈ 2 వేరియబుల్స్ ప్రింట్ చేసి చూద్దాం. ఫర్ సపోజ్ num1 అని ఇస్తున్నాను, num2 అనే వేరియబుల్ ఇస్తాను. ఇక్కడ num1 వేరియబుల్లో ఈ సెల్ని రన్ చేయండి సరే. సో ఈ 83 కరస్పాండింగ్ ఆక్టల్ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే 123 అనేది వస్తుంది. అండ్ సిమిలర్లీ _num2 అనే వేరియబుల్ ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా 83 వస్తుంది. సో స్మాల్ ఓ 0 పక్కన లోయర్ కేస్ ఓ అయినా ఇవ్వచ్చు, క్యాపిటల్ ఓ అయినా ఇవ్వచ్చు. సో ఈ న్యూమరిక్ లిటరల్స్లో ఇంటీజర్ లిటరల్స్ ఉంటాయి, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ ఉంటాయి, కాంప్లెక్స్ లిటరల్స్ ఉంటాయి. అండ్ ఈ ఇంటీజర్స్లో డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉంటాయి. ఇది జస్ట్
రా టెక్స్ట్గా కన్వర్ట్ చేయడానికి ఎస్కేప్ కొట్టి ఆర్ క్లిక్ చేయండి. సో రా టెక్స్ట్ అవుతుంది. మనం రన్ చేసినా కానీ ఇక్కడ ఎటువంటి ఎర్రర్స్ అనేవి రావు, ఎందుకంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాగా కన్సిడర్ అవ్వదు, ఇది జస్ట్ ఒక నోట్ ప్యాడ్ లాగా కన్సిడర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన బూలియన్ లిటరల్స్ ఆల్రెడీ చెప్పాను, ట్రూ అయినా ఇవ్వచ్చు, ఫాల్స్ అయినా ఇవ్వచ్చు. సపోజ్ బూలియన్ 1 అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ ట్రూ అనేది ఇస్తున్నాను, బూలియన్ 2 ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తున్నాను. ఇది రన్ చేస్తున్నా. ఇక్కడ బూలియన్ 1 ప్రింట్ చేసి చూద్దాం. బూలియన్ 1 లో ట్రూ స్టోర్ అయింది అండ్ బూలియన్ 2 లో ఫాల్స్ స్టోర్ అయింది. సపోజ్ నేను టైప్ అనేది తెలుసుకుందాం అనుకుంటే ఈ టైప్ అనేది బూల్ టైప్ వస్తుంది, ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ ని బూలియన్స్ అంటాం మనం. టైప్ ఇస్తున్నాను. సో బూల్ అనే క్లాస్ వస్తుంది. ఒక స్పెషల్ లిటరల్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ స్పెషల్ లిటరల్ లో మనం ఆల్రెడీ చెప్పాను, నన్ అనే టైప్ ఆఫ్ లిటరల్ ఉంటుంది. నన్ లో ఇది రన్ చేసి చూద్దాం అండ్ ఈ వేరియబుల్ ప్రింట్ చేసి చూద్దాం. వేరియబుల్ ప్రింట్ చేయగలే మన అవుట్పుట్ లో ఏమీ డిస్ప్లే అవ్వలేదు. సో ఒక ఎంటీ డేటా టైప్ ని కానీ అసలు ఏమీ డేటా టైప్ లేదు, ఏ వాల్యూ స్టోర్ చేసిన అవసరం లేదు. సో దానికి నన్ అనే కీవర్డ్ వాడతాం మనం, దాన్ని స్పెషల్ లిటరల్స్ ఇన్ పైథాన్ అంటారు. బిలో సమ్ సెల్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో పీ క్లిక్ చేయండి, బిలో సెల్స్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ లిటరల్స్ లో లిటరల్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి. సో లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఎల్ అనే వేరియబుల్ లో లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను, 1, 2, 3, 4, 5. సో ఎల్ అనే వేరియబుల్ కి డేటాని అసైన్ చేస్తున్నాను అండ్ ఎల్ ప్రింట్ చేయండి. సో ఎల్ అనే వేరియబుల్ లో లిస్ట్ అనేది 1, 2, 3, 4, 5 ఇలా డిఫరెంట్ నెంబర్స్ అనేవి స్టోర్ అయ్యింది. లిస్ట్ అనేవి స్క్వేర్ బ్రాకెట్స్ లో మెన్షన్ చేయాలి. అండ్ సిమిలర్లీ టూపుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను, టూపుల్ లిటరల్స్ ఇక్కడ పారాంథసిస్ లో మెన్షన్ చేయాలి. అండ్ టీ ప్రింట్ చేయగలనే 1, 2, 3, 4, 5. సో పారాంథసిస్ వచ్చింది. అండ్ సెట్స్ లిటరల్స్ కూడా ఉంటాయి. సెట్ ఎస్ అనే వేరియబుల్ ఇస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ వాడాలి, సెట్స్ రిప్రజెంట్ చేయడానికి ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఇచ్చినా కానీ ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అయి ఉంటాయి. సో 1 అనే డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చాను, బట్ యూనిక్ వాల్యూస్ మాత్రమే స్టోర్ అయి ఉన్నాయి దీంట్లో. 1, 2, 3, 4, 5 ఇలా ప్రింట్ అయినాయి. అండ్ నెక్స్ట్ డిక్షనరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. డిక్షనరీలో ఫ్లవర్ బ్రాకెట్స్ వాడాలి అండ్ కీ వాల్యూ పేర్స్ లెక్క ఇవ్వాలి. సో 1 అనే రోల్ నెంబర్లో స్టోర్ చేసుకుంటున్నాను నేను. ఫర్ సపోజ్ రాజేష్ అండ్ 2 అనే కీలో మనోహర్ అనే నేమ్ స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం నెంబర్ స్పెసిఫై చేయాలంటే అది సింగిల్ కోట్స్లో ఇలా ఇవ్వకూడదు, నార్మల్గా ఇచ్చేయాలి. అండ్ సపోజ్ ఏదన్నా స్ట్రింగ్లో స్టోర్ చేయాలని, స్ట్రింగ్ అనేది కీలకు ఇవ్వాలనుకుంటే అది సింగిల్ కోట్స్లో ఇవ్వచ్చు, లేదా డబుల్ ఆర్ ట్రిపుల్ కోట్స్లో దేంట్లోనే ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ నేమ్ LNGU లాంగ్వేజ్ అనే వేరియబుల్లో ఇక్కడ స్ట్రింగ్ స్పెసిఫై చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను సింగిల్ కోట్స్లో లాంగ్వేజ్ అని ఇచ్చాను. లాంగ్వేజ్లో పైథాన్ అని స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ సెల్ని రన్ చేయండి, ఇది ప్రింట్ చేయగలను. ఇలా కీ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. సపోజ్ నేను స్ట్రింగ్ అనే లిటరల్ క్రియేట్ చేస్తున్నాను, స్ట్రింగ్ S1 అనే నేమ్ ఇస్తున్నాను. స్ట్రింగ్ 1 S2లో డబుల్ కోట్స్లో అయినా ఇవ్వచ్చు, స్ట్రింగ్ 2 S3 ట్రిపుల్ కోట్స్లో అయినా ఇవ్వచ్చు, స్ట్రింగ్ 3. S1 ప్రింట్ చేస్తే స్ట్రింగ్ 1, S2లో స్ట్రింగ్ 2 స్టోర్ అయింది, S3లో స్ట్రింగ్ 3 స్టోర్ అయింది. సపోజ్ నేను ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ చేశాను, ఇది లిస్ట్ లిటరల్ అవుతుంది, ఇది టూపుల్ లిటరల్స్ అవుతాయి, ఇది సెట్ లిటరల్స్ అవుతాయి, అండ్ ఇది డిక్షనరీ అవుతుంది, అండ్ ఇవి స్ట్రింగ్స్ అవుతాయి. వీటన్నిటి యొక్క టైప్ అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను. టైప్ ఆఫ్ ఎల్ కామా లిస్ట్కి వెళ్ళని నేమ్ ఇచ్చాను అండ్
టూపుల్ కి టీ, సెట్ కి ఎస్, ఎల్టీఎస్ డి. సో ఇక్కడ ప్రతిదానికి టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది వాడాలి. ఇలా ఒకేసారి ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు. సపోజ్ నేను టైప్ ఆఫ్ ఎల్ అని ఇచ్చాను. సో ఇది లిస్ట్ కాబట్టి లిస్ట్ అని ప్రింట్ అయింది. ఎస్ ఇస్తే సెట్, ఎస్ అనేది సెట్ కాబట్టి సెట్ ప్రింట్ అయింది. టీ అనేది టీ టైప్ అనేది డిక్షనరీ అవుతుంది. అండ్ టీ వేరియబుల్ టూపుల్ కాబట్టి ఇక్కడ టూపుల్ అని ప్రింట్ అవుతుంది. S1 అనేది స్ట్రింగ్, str అంటే స్ట్రింగ్ అని, S2 ఆల్సో స్ట్రింగ్, టీ వేరియబుల్ కూడా స్ట్రింగ్. సో ఏదర్ సింగిల్ కోడ్స్ అండ్ డబుల్ కోడ్స్, ట్రిపుల్ కోడ్స్ లో మనం ఏది ఎలాగ ఇచ్చినా ఈ మొత్తం స్ట్రింగ్స్ లాగా కన్సిడర్ అవుతాయి. సో ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఒక హెడ్డింగ్ అనేది ఇస్తున్నాను. ఫర్ సపోజ్ దీనిపైన లిటరల్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను అండ్ మార్క్ డౌన్ గా కన్వర్ట్ చేయండి. దీన్ని ఎస్కేప్ క్లిక్ చేసి ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మార్క్ డౌన్ సెల్ అవుతుంది. దాన్ని రన్ చేయడానికి Shift+Enter క్లిక్ చేయండి. సో ఇది మొత్తం హెడ్డింగ్ అయిపోయింది, లిటరల్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామ్. సో ఈ లిటరల్స్ లో స్ట్రింగ్ లిటరల్స్ ఉంటాయి అండ్ న్యూమరిక్ లిటరల్స్ ఆర్ బూలియన్ లిటరల్స్ ఉంటాయి, స్పెషల్ లిటరల్స్ ఉంటాయి అండ్ అలాగే సో కాంప్లెక్స్ లిటరల్స్ ఉంటాయి. ఇంటీజర్ లో డెసిమల్ లిటరల్స్, బైనరీ లిటరల్స్, ఆక్టల్, హెక్సాడెసిమల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉంటాయి. లిటరల్ కలెక్షన్స్ లో వచ్చేసరికి లిస్ట్, సెట్, టూపుల్, డిక్షనరీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సపోజ్ నేను ఒక కాంప్లెక్స్ నెంబర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి 5+30j ఈ సెల్ ని రన్ చేయండి అండ్ కాంప్లెక్స్ వేరియబుల్ అవుట్పుట్ చూడడానికి ఇక్కడ వేరియబుల్ ఇచ్చి ఈ సెల్ ని రన్ చేయండి. రన్ చేస్తున్నాను. సో ఈ 5+30j అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్ రియల్ పార్ట్ అని, సెకండ్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అని చెప్పాను కదా. ఈ రెండు సపోజ్ నేను ఒక యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనుకో, ఈ వేరియబుల్ కి సంబంధించి కొన్ని అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. సో అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే మీకు అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా క్లారిటీ వస్తుంది. సపోజ్ నేను కాంప్లెక్స్_num ఇక్కడ అట్రిబ్యూట్స్ యాక్సెస్ చేయడానికి డాట్ అని ప్రెస్ చేయండి. డాట్ క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ట్యాబ్ లో ఇక్కడ చూపిస్తే ఈ లిస్ట్ అన్ని అట్రిబ్యూట్స్. సపోజ్ అప్ అండ్ డౌన్ యారోస్ వాటి ఇలా మూవ్ అవ్వచ్చు. రియల్ అని ప్రెస్ చేశాను అండ్ ఇక్కడ షిఫ్ట్. సపోజ్ నేను ఇక్కడ ఈ అట్రిబ్యూట్ అనేది ఫంక్షనాలిటీ ఏమైందో చూద్దాం అనుకుంటే Shift+Tab క్లిక్ చేయండి. సో ఇక్కడ చూపిస్తుంది ఫ్లోట్. రన్ చేయండి. కాంప్లెక్స్ num డాట్ రియల్ 5+30jలో ఈ రియల్ పార్ట్ అనేది రియల్ నెంబర్ 5 కాబట్టి 5 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ సిమిలర్లీ కాంప్లెక్స్_num డాట్ ఇమాజినరీ అని టైప్ చేసి ఇది ఈ సెల్ ని రన్ చేయండి. సో ఇక్కడ రియల్ ప్లేస్ లో చేంజ్ చేసి ఇమాజినరీ అని ఇస్తున్నాను. సో ఇమాజినరీ నెంబర్ 30 కాబట్టి ఇక్కడ 30 ప్రింట్ అయింది. సో ఇలా ఈ కాంప్లెక్స్ నెంబర్ లో మనం రియల్ నెంబర్ అనేది యాక్సెస్ చేయొచ్చు ఆర్ ఇమాజినరీ నెంబర్ కూడా ప్రింట్ చేయొచ్చు. బిలో సమ్ సెల్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తా. అండ్ కాన్స్టెంట్స్ ఇన్ పైథాన్ లో అన్ని క్యాపిటల్ లెటర్స్ వాడాలని చెప్పాను. ఫర్ సపోజ్ నేను పై అని ఇచ్చాను. పై వాల్యూ 3.14 సంథింగ్ ఉంటుంది. ఈ సెల్ ని రన్ చేస్తున్నాను అండ్ పై వేరియబుల్ అని ప్రింట్ చేస్తున్నాను. సో పై వాల్యూలో 3.14 అనే డేటా స్టోర్ అయ్యింది. ఇప్పుడు నేను సేమ్ ఈ పై అనే వేరియబుల్ ని వేరే వాల్యూ అని ఇస్తున్నాను. సపోజ్ ఐఎమ్ గివింగ్ స్ట్రింగ్ పై వాల్యూ ఇస్ 3.14 అనే స్ట్రింగ్ అనేది అసైన్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తా మళ్ళీ పై వాల్యూ. ఇక్కడ పై వాల్యూ అనేది ఫస్ట్ 3.14 ఉంది, బట్ లేటర్ స్ట్రింగ్ అనేది దానికి అసైన్ అయింది. లేటెస్ట్ వాల్యూ ఇది ఇచ్చాం కాబట్టి పైలో స్ట్రింగ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో పైథాన్ లో యాక్చువల్ గా కాన్స్టెంట్స్ అనేవి ఉండవు. సో జనరల్ గా కాన్స్టెంట్స్ ఏంటంటే ఇక్కడ పైకి 3.14 అని ఇచ్చాను, ఇది మనం చేంజ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. బట్ పైథాన్ లో కాన్స్టెంట్స్ అనేవి ఉండవు. యాజ్ ఏ జస్ట్ ఒక నొటేషన్ లాగా క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం మనం. ఇక్కడ పై ఈక్వల్ టు 3.14 అని ఇచ్చాను. సో వేరే వాళ్ళు ఎవరన్నా చూసినా కానీ ఈ పై వాల్యూ జస్ట్ 3.14 అనేది ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి అన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాసి పైన
పై వేరియబుల్ని ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా వాడతారు. సో ఇలా ఏదైనా ఫిక్స్డ్ వాల్యూస్ కానీ ఫిక్స్డ్ స్ట్రింగ్స్ కానీ ఒక డేటా అనేది మనకి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటే ప్రోగ్రామింగ్ మొత్తంలో ఫైల్ మొత్తంలో ఇలా క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేసి ప్రోగ్రామింగ్ అనేది రాయాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసినట్టు ఇలా ఇక్కడ ఇంటిజర్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి, లేదా లిస్ట్ ఉన్నాయి, సెట్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని డేటా టైప్స్ అంటారు. అండ్ ఈ డేటా టైప్స్ గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. డేటా టైప్స్ ఇన్ పైథాన్ అనేది డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.